ఐపీఎల్ 2025 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య పోటీ ఎంతో ఆసక్తికరంగా ఉండబోతుంది. గత 2024 సీజన్లో కేకేఆర్ చేతిలో ఫైనల్లో ఓడిపోయిన ఎస్ఆర్హెచ్ ఈసారి గట్టి బ్యాటింగ్ లైనప్తో రెడీగా ఉంది. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డిలు కేకేఆర్ బౌలింగ్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. అభిషేక్ శర్మ విషయానికి వస్తే అభిషేక్ శర్మ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ముఖ్యమైన బ్యాట్స్మెన్. తన ఎడమ చేతి స్ట్రోక్స్ తో పాటు పవర్ ప్లేలో గ్యాప్లను ఎంచుకోవడం అతని ప్రత్యేకత. స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లపై అతనికి ఉన్న అనుభవం ఎస్ఆర్హెచ్ జట్టుకు ముఖ్యమైన ప్రయోజనాన్ని అందిస్తుంది. సునీల్ నరేన్ వంటి బౌలర్లపై అతని రికార్డు ప్రత్యేకం. అన్రిచ్ ఫేస్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే ధైర్యం ఎస్ఆర్హెచ్ విజయాల్లో కీలకమవుతుంది. ఇక రెండో ప్లేయర్ వచ్చేసి ఇషాన్ కిషన్ దూకుడు అయిన ఆటతీరుతో గుర్తింపు పొందిన ఆటగాడు. ముంబై ఇండియన్స్ తరపున పలు విజయవంతమైన ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్ ఎస్ఆర్హెచ్ తో చేరి ఒక పెద్ద ఆస్తిగా మారబోతున్నాడు. కేకేఆర్ బౌలింగ్ ను కూల్చే అతని సామర్థ్యం, ప్రత్యేకించి స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించడం ఎస్ఆర్హెచ్ జట్టును మరింత బలంగా చేస్తుంది. అతని ఆత్మవిశ్వాసంతో కూడిన డైనమిక్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించడం లేదా ఇన్నింగ్స్ వేగం పెంచడం మేటి లక్షణాలు. ఇక మూడో ప్లేయర్ వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి ఎస్ఆర్హెచ్ లో భవిష్యత్ కెప్టెన్ మెటీరియల్ గా గుర్తింపు పొందుతున్నాడు. అతని ప్రశాంతమైన క్రీజ్ ప్రవర్తన, అవసరమైనప్పుడు గేర్ మార్చగలడం ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కు గొప్ప బలాన్ని అందిస్తుంది. దేశీయ క్రికెట్ అనుభవంతో పాటు అతని టెక్నిక్, ఫేస్, స్పిన్ రెండింటినీ సమర్థవంతంగా ఎదుర్కొనే అనుభవాన్ని కలిగి ఉంది. ముఖ్యంగా నరైన్, చక్రవర్తి వంటి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొనే రెడ్డి టెంప్లెట్ గా నిలుస్తాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఎస్ఆర్హెచ్ జట్టుకు బలమైన బ్యాటింగ్ లైనప్ అందించడంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అయితే కేకేఆర్ బౌలింగ్ దళం అన్రిచ్ వేగం, సునీల్ నరేన్ మిస్టరీ స్పిన్, ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా వంటి ఆటగాళ్ల ప్రతిభతో ప్రతిపక్షానికి గట్టి సవాల్గా ఉంటారు. అయినప్పటికీ ఎస్ఆర్హెచ్ ఈ బౌలింగ్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రెడీగా ఉంది.